భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీసుల ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగం, అనర్థాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ వల్ల విద్యార్థులు, యువత భవిష్యత్తు నాశనమవుతుందని ప్రోగ్రాంలో పాల్గొన్న ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరూ కూడా సో ఈ కార్యక్రమాన్ని ముందుగా ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎక్సైజ్ డిఎస్పీ సార్ ఎవ్రీ మంత్ కూడా ఎవ్వరు కూడా నీకు పిలిచి ఒక్క రూపాయి కూడా ఎవ్వరు ఇవ్వరు. ఎందుకంటే నార్మల్గా మనకు వాట్సాప్లో ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సాధువుడు అర్జెంట్ పనుంది మన సాధువుడు. ఇంతకుముందు ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పినట్టు డ్రగ్స్ అంటే మనము ఓన్లీ నెగిటివ్ వేలోనే చూస్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే మనం డైలీ వేసుకునే ట్యాబ్లెట్లలో కూడా ఎంతో కొంత మిక్స్చర్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. దోస్ ఆర్ ఆల్ యూస్ఫుల్ డ్రగ్స్. అంతేకాకుండా డ్రగ్స్లో కూడా మనకు డ్రగ్స్ అనగానే మనకు గుర్తొచ్చేది గాంజా. ఎందుకంటే మైట్ బి మనము ఒరిస్సా ఏపీ బార్డర్లో ఉన్న డిస్ట్రిక్ట్ కాబట్టి దాని గురించి న్యూస్ పేపర్లో ఎక్కువ చూస్తూ ఉంటాం కాబట్టి అదొక రీజన్ అయి ఉంటుంది. బట్ ఇవి కాకుండా కూడా చాలా రకాల డ్రగ్స్ ఉన్నాయి. ఏదైతే సింథటిక్ డ్రగ్స్ కావచ్చు, వేరియస్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. హెరోయిన్ కావచ్చు, మెత్ కావచ్చు, ఎల్ఎస్డి కావచ్చు, డిఫరెంట్ రకాల డ్రగ్స్ ఉన్నాయి. సో ఇన్ డెప్త్ నేను వెళ్ళట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకందరికి కూడా డ్రగ్స్, ఈ మత్తు పదార్థాలు అన్నప్పుడు అనేది కన్జ్యూమ్ చేస్తాను అనేది మనకు ఒక మైండ్లో ఉంటుంది. బట్ విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫాల్స్. ఎందుకంటే హైదరాబాద్లో కూడా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో కూడా మంచి మంచి చదువుతున్న డాక్టర్స్, వివిధ హోదాల సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు కూడా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ కన్జ్యూమ్ చేసి చేసి లైక్ లో ఇన్కమ్ కావచ్చు, లైక్ ఇల్లిటరసీ కావచ్చు. అంతేగాని డ్రగ్స్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేటస్, వెదర్ ఇట్ ఈస్ లో ఇన్కమ్ కావచ్చు, హై ఇన్కమ్ కావచ్చు, అందరూ కూడా వాడుతున్నారు. సో మనం ముఖ్యంగా ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడికి రావడానికి ఎక్సైజ్ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, మహిళా సంఘాలు మన జిల్లాలో చూసుకుంటే 2025 లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 6,500 కేజెస్ ఆఫ్ గాంజా సో యాజ్ ఏ అంటే జిల్లా ఎస్పీగా ఐ ఫీల్ లైక్ అది అచీవ్మెంట్ కాదు. ఎందుకంటే 6,500 కేజెస్ పట్టుకున్నామని మమ్మల్ని మేము అప్రిషియేట్ చేసుకోవద్దు. బట్ గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు మేము ఎన్ఫోర్స్ చేయగలుగుతామన్నది మ్యాటర్స్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫీసర్స్ ఆన్ ద డాష్, అది ఎక్సైజ్ కావచ్చు, ఎడ్యుకేషన్ అండ్ ఫారెస్ట్, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కరి వల్లనే 100% డ్రగ్స్ నిర్మూలన అనేది కష్టం. ఎందుకంటే ఇప్పుడు మనకున్న పాపులేషన్కి మనకున్న పోలీస్ ఫోర్స్కి అసలు రేషియో మ్యాచ్ కూడా అవ్వదు. అంటే ఒక 1000 మందికి ఒక